చదివించే వాళ్ళని తప్పకుండా జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మన ఆత్మ గౌరవాన్ని. దళితులందరూ కూడా హితులుగా ఉన్న ప్రదర్శన వచ్చాడు ఇక్కడికి. అదే రమ్మని చెప్పిన హిందూ ముస్లిం ఐక్యతకు సర్వం పెద్దలు తులసిరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళలో 5 మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర 4 స్తంభాల మీద 5 దూలాల మీద నిర్మించబడి ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాలు, అదేవిధంగా 5 దూలాలు. స్వేచ్ఛ సురక్షితంగా ఉన్నంత వరకే మనందరం వచ్చేసేసి ఆ యొక్క ఇంట్లో మనం సంసారం చేసుకుంటాం. ఆ స్తంభాలకు ఆ దూలాలకు బీటలు వాడితే ఆ స్తంభం కూలిపోతే ఏమవుతుంది? ఆ భవనంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది. ఓకే, ఒక 4 మాటలు. ఎలాగూ అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా పోతా ఉంది. ఇది కుటుంబాల మధ్య ఘర్షణ, కుటుంబాల మధ్య గొడవల్లా కొట్లాట్లాగా మారిపోయి రాష్ట్రాన్ని మొత్తం దించే కార్యక్రమం చేస్తారు. ఇంకా దళితులకైతే, ఎస్సీలకైతే ఎక్కడ అసలు మర్యాద కూడా లేని పరిస్థితి చూస్తూ ఉంది. ఇదంతా మంచిది కాదని భారత రాజ్యాంగాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను ముందుకు తీసుకునే కాంగ్రెస్ పార్టీ రోజున నమ్మిన అభ్యర్థిగా అందరినీ కోరుతా ఉంది. ఈ రోజున మన అభివృద్ధి కోసం ఓటేసుకోవాలి, అలాగే ఆత్మ గౌరవం కోసం మనం పనిచేయాలి. వచ్చే రోజు నుంచి పూర్తి ఎన్నికల స్థాయి ప్రచారం ఉంటుంది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశీస్సులను కోరుకుంటా ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తల ఎక్కడా వంగలేదు, ఎక్కడా మీరు
మా ఎమ్మెల్యే కానీ బాధపడలేదు. ఖచ్చితంగా వెన్నెముకతో ఈ అభివృద్ధి కోసం, అందరి అభివృద్ధి కోసం, ఇంటి వర్గుల అభివృద్ధి కోసం పనిచేద్దాం. కార్యక్రమం హిందూ ముస్లిం ఐక్యతకు పెద్దలు తులసిరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రలు 4 స్తంభాల మీద 5 దూలాల మీద నిర్మించబడి ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాలు, అదేవిధంగా 5 దూలాలు. స్వేచ్ఛ సురక్షితంగా ఉన్నంత వరకే మనందరం వచ్చేసేసి ఆ యొక్క ఇంట్లో మనం సంసారం చేస్తుంటాం. ఆ స్తంభాలకు, ఆ దూలాలకు బీటలు వాడితే ఆ స్తంభం కూలిపోతే ఏమవుతుంది? ఆ భవనంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది. ఓకే, ఒక 4 మాటలు. ఎలాగూ అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం లేకుండా పోతా ఉంది. ఇది కుటుంబాల మధ్య ఘర్షణ, కుటుంబాల మధ్య గొడవల్లా, కొట్లాట్లాగా మారిపోయి రాష్ట్రాన్ని మొత్తం దించే కార్యక్రమం చూస్తాం. ఇంకా దళితులకైతే, ఎస్సీలకైతే ఎక్కడ అసలు మర్యాద కూడా లేని పరిస్థితి చూస్తా ఉంది. ఇదంతా మంచిది కాదని భారత రాజ్యాంగాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకునే కాంగ్రెస్ పార్టీ రోజున నమ్మిన అభ్యర్థిగా అందరినీ కోరుతా ఉంది. ఈ రోజున మన అభివృద్ధి కోసం ఓటేసుకోవాలి, అలాగే ఆత్మ గౌరవం కోసం మనం పనిచేయాలి. వచ్చే రోజు నుంచి పూర్తి ఎన్నికల స్థాయి ప్రచారం ఉంటుంది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశీస్సులను కోరుకుంటా ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తల ఎక్కడా వంగలేదు, ఎక్కడా మీరు మా ఎమ్మెల్యే కానీ బాధపడలేదు. ఖచ్చితంగా వెన్నెముకతో ఈ అభివృద్ధి కోసం, అందరి అభివృద్ధి కోసం, ఇంటి వర్గుల అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆశీస్సులు అందరాన్ని కావడం లేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆ అప్పుల ఊబి నుండి బయటపడలేక రెండవది మహిళలు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే అవునా? మీరండి మీరిందా నన్ను పిలిచినా అచ్చం గుర్తుకే, అచ్చం గుర్తుకే, అచ్చం గుర్తుకే. ఈ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్.